దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున హోషేయ గ్రంథము 7వ అధ్యాయము. ఈ అధ్యాయంలో 16 వచనాలున్నాయి. మొదటి వచనం, నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలుగజేయ దలంచగా ఎఫ్రాయిము దోషమును షోమ్రోను చెడుతనమును బయలుపడుచున్నది. జనులు మోసము అభ్యాసము చేసెదరు, కొల్లగాండ్రై లోపలికి చొరబడుదురు, బందిపోటు దొంగలై బయట దోచుకొందురు. రెండవ వచనం, తమ క్రియల చేత వారు చిక్కుపడియున్నను, అవి నా సముఖముననే జరిగినను మన చెడుతనము ఆయన జ్ఞాపకము చేసుకొనడని తమలో తాము అనుకొందురు. మూడవ వచనం, వారు చేయు చెడుతనమును చూచి రాజు సంతోషించును, వారు కల్లలాడుట అధిపతులు విని సంతోషింతురు. నాలుగవ వచనం, రొట్టెలు కాల్చువాడు ముద్ద పిసికిన తరువాత ముద్దంతయు పొంగు వరకు పొయ్యిని అధికముగా వేడిమి చేసి ఊరకుండునట్లు వారందరూ మానని కామాతృత గలవారై ఉన్నారు. ఐదవ వచనం, మన రాజు దినమున అధిపతులు అతని ద్రాక్షారస బలము చేత మత్తిల్లి జబ్బుపడిరి, రాజు తానే అపహాసకులకు చెలికాడాయెను. ఆరవ వచనం, పొయ్యిలో పడినట్టు వారు తమ హృదయములను మాటులోనికి తెచ్చుకొని ఉన్నారు, తమలో రొట్టెలు కాల్చువాడు రాత్రి అంతయు నిద్రపోయినను ఉదయమున పొయ్యి బహుమంట మండి కాలుచున్నది. ఏడవ వచనం, పొయ్యి కాలునట్లు వారందరూ బహుమంట మండి తమ న్యాయాధిపతులను మింగివేయుదురు, వారి రాజులందరూ కూలిరి, వారిలో నన్ను స్మరించువాడొకడునూ లేడు. ఎనిమిదవ వచనం, ఎఫ్రాయిము అన్యజనులతో కలిసిపోయెను, ఎఫ్రాయిము ఎవరునూ త్రిప్పివేయని అప్పము వంటి వాడాయెను. తొమ్మిదవ వచనం, అన్యులు అతని బలమును మింగివేసినను అది అతనికి తెలియకపోయెను, తన తల మీద నెరసిన వెంట్రుకలు కనబడుచున్నను అది అతనికి తెలియదు. పదవ వచనం, ఇశ్రాయేలుకున్న అతిశయాస్పదము అతని మీద సాక్ష్యము పలుకును, ఇంత జరిగినను వారు తమ దేవుడైన యెహోవా యొద్దకు తిరగకయున్నారు, ఆయనను వెదకకయున్నారు. 11వ వచనం, ఎఫ్రాయిము బుద్ధిలేని పిరికి గుండెగల గువ్వయాయెను, వారు ఐగుప్తీయులను పిలుచుకొందురు, అష్షూరీయుల యొద్దకు పోవుదురు. 12వ వచనం, వారు వెళ్ళగా నేను వారిపైని నా వల వేయుదును, ఆకాశ పక్షులను ఒకడు కొట్టినట్టు వారిని పడగొట్టుదును, వారి సమాజమునకు నేను ప్రకటించిన ప్రకారము నేను వారిని శిక్షింతును. 13వ వచనం, వారికి క్షమ కలుగును, వారు నన్ను విసర్జించి తప్పిపోయి ఉన్నారు, వారికి నాశనము కలుగును, వారు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు, వారికి క్షయము సంభవించును, నేను వారిని విమోచింప కోరియున్నను, వారు నా మీద అబద్ధములు చెప్పుదురు. 14వ వచనం, హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు, నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలనని వారు గుంపులు కూడుదురు. 15వ వచనం, నేను వారికి బుద్ధి నేర్పి వారిని బలపరిచినను వారు నా మీద దుర్యోచనలు చేయుదురు. 16వ వచనం, వారు తిరుగుదురు గాని సర్వోన్నతుడైన వాని యొద్దకు తిరుగరు, వారు అక్కరకు రాని విల్లు వలెనున్నారు, వారి అధిపతులు తాము పలికిన గర్వపు మాటలలో చిక్కుపడి కత్తి పాలగుదురు, ఈలాగున వారు ఐగుప్తు దేశములో అపహాస్యము నొందుదురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.